ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని యాజ్ ప్రామిస్డ్ యాక్చువల్గా నవంబర్లో మేము ఒక ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ దిస్ ఇస్ డిసెంబర్. టుడే ద డేట్ ఈస్ December 25th. ద టైమ్ ఈస్ రైట్ నౌ 2 o'clock. ఎస్ 2 o'clock, ఎగ్జాక్ట్ 2 o'clock. ఇప్పుడు క్యాబ్ బుక్ చేస్తున్నాం, పింకీ క్యాబ్ బుక్ చేస్తుంది. బిగ్గెస్ట్ ట్రిప్, 10 days ట్రిప్ ఇది మొత్తం. ఓకే, ఈ 10 days ట్రిప్ ఎలా జరుగుతుంది ఏంటి అని మనం చూద్దాం. సో రైట్ నౌ అంత లగేజ్ అంతా ప్యాక్ చేసేసినాం. ఒక్కసారి అంటే లగేజ్ చూస్తేనే నాకు ఏమైపోతుందంటే భయం అవుతుంది ఫస్ట్ లగేజ్లోనే. ఆ కార్ ప్యాకింగ్, కార్లో ఎట్లా ప్లేసెస్ ఏంటి, పైన మూవ్ అయ్యేది రైల్వే స్టేషన్ మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి మీకు అప్డేట్ ఇస్తాను. హౌ ఇస్ ద జోష్? అక్కడికి చేరుకున్నాం రైల్వే స్టేషన్కి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. ఇంకొక 1 hour ఉంది టైం. Five 59. Papa 59. Jingle bells. కేరళ పోతే ఇవే అనిపిస్తుంది. High five. గ్లౌజ్ వేసుకోవాలి, స్వెటర్ వేసుకోవాలి, షూ తీసుకోవాలి, ఇంకా సాక్స్ వేసుకోవాలి. ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ లక్. ఓకే ఓకేగా Almost we are reaching to border. సో చాలా కష్టంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ జర్నీ. అంటే 12 to 13 hours డిలే అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, సో రీచ్ అయిపోతున్నాం ఆల్మోస్ట్ 2 hours ఇంకా. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నేపాల్లో ఈ మౌంటైన్స్,
స్నో, ఓకే, కొంచెం స్నోతో ఆడుకోవడం, ఓకే, స్నోఫాల్, మెయిన్ స్నోఫాల్, ఓకే, ఐ ఫీస్ట్. నేను ఒక ఐ ఫీస్ట్ రావాలనుకుంటున్నాను సింపుల్గా చెప్పాలంటే. సో మనతో వచ్చిన మన కజిన్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడుగుదాము. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మనం అడుగుదాము జనరల్గా. ఓకే, సో ఫస్ట్ మనం వెన్నెలని అడుగుదాం. వెన్నెల, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? వెరీ గుడ్. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఇట్లానే మంచిగా సాగితే బాగుంటుంది. కొంచెం ఫుడ్లో డిసప్పాయింట్మెంట్ వచ్చింది మరి, చూద్దాం. లెట్స్ సీ. నేపాల్లో ఇంకా మోమోస్ అవన్నీ ఉంటాయి కదా, తినేద్దాం. స్నోఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గైస్, ఇదొక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇంకా నేచర్ ఎంజాయ్ చేసి హ్యాపీగా వచ్చేస్తే చాలు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను జస్ట్ అందరితో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. సో అంతే. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మంచి ఫుడ్ అండ్ స్నోఫాల్. స్నోఫాల్ అనేది అందరికీ ఇష్టం ఉంటుంది, సో స్నోఫాల్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ మెయిన్ టెంపుల్, సో అదొకటి అక్కడ మంచిగా జరిగితే దర్శనం బాగుంటుందని నా ఫీలింగ్. అంతకు మించి నాకు వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. ఏం లేవు, అక్కడ వెళ్ళి డైరెక్ట్ చూడాలి. ఏందో ఇలాంటి చెప్తున్నారు చాలా స్నో ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. డైరెక్ట్ వెళ్ళిన తర్వాత వీళ్ళతో మాట్లాడతాం, మళ్ళీ లాస్ట్లో చెప్తారు వీళ్ళు. సేమ్ అదే స్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకేంటంటే ముక్తినాథ్లో ఆ వాటర్ 109 ఎన్నో వాటర్ ఫాల్స్ చిన్న చిన్నవి, దాంట్లోకి నుంచి మునిగి బయటికి రావాలి. ఈ -6 -7 డిగ్రీస్లో అది నేను చేయబోతున్నా. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేదు అన్న. ఏమన్నాడంటే ఏం ఎక్స్పెక్ట్ చేయదు, అక్కడ ఏముంటే అది ఎంజాయ్ చేసి రావాలి. ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ అయితే నేను బాధపడతా. అందుకని ఏం ఎక్స్పెక్ట్ చేయకండి చెప్పిన కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓన్లీ స్నోఫాల్ తప్ప. పాప అయితే ఇప్పుడు నుంచి మొక్కడం మొదలు పెట్టింది ఫ్రెండ్స్, అందుకే చేతులు కూడా రెడీ. ట్రైన్ జర్నీ కాకుండా నెక్స్ట్ ఏరోప్లేన్ కదా, సేమ్ పొజిషన్. నేనైతే డెఫినెట్గా లైఫ్లో ఫస్ట్ టైం ఒకసారి స్నో ముట్టుకుందామని అనుకుంటున్నా. అది నేపాల్లో పక్కా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటేనే నేపాల్కి ఓకే అన్నా, లేకపోతే అసలు ఓకే అనకపోతుండే. ఇంకా ఏదో జయకృష్ణ నమ్మిపోతున్నాం కాబట్టి హోప్ ఫర్ ది బెస్ట్. Take the world and paint it red. Ooh, I paint it red. Ooh, I take the world and paint it red. Ooh, I paint it red. एक जुनू एक दीवानगी, हर तरफ paint it red. बेखुदी बेखुदी बेखुदी, हर तरफ paint it red. Rock on bro, అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి. హలో గాయస్, దిస్ ఈస్
ఫ్యూఆర్ లేక్. వీఆర్ ఇన్ నేపాల్. ఓకే, సో ఫ్యూఆర్ లేక్ ఇది ఇక్కడ ఉన్న పక్క అంతా మౌంటైన్స్ చూస్తారా, ఆ మౌంటైన్స్ ని మనము అన్నపూర్ణ మౌంటైన్స్ రేంజ్ అని చెప్పి అంటాం అనమాట. సో ఇది ఈస్ వన్ ఆఫ్ ది వెరీ బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట ఇక్కడ. ఇది ఈ ఫ్యూఆర్ లేక్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ నేపాల్. ఓకే, ఇక్కడ స్పెషల్ ఇక్కడ ఏంటిది అని చెప్పి అంటే బోటింగ్. యూ కెన్ సీ ఎవ్రీవేర్ అందరు బోటింగ్ చేసుకుని వెళ్తారు. మనం కూడా కొంచెం టైం తర్వాత మనం ఒక బోట్ తీసుకొని వెళ్తాం ఇక్కడ. యూ విల్ ఆల్సో సీ ఇది ఇక్కడ బోటింగ్ ఎందుకు ఇక్కడ స్పెషల్ అని చెప్పి అంటే మీకు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనమాట. వాటర్ ఈస్ సో క్లియర్ ఇక్కడ దట్ యూ కెన్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్. మనం కొంచెం అయిన తర్వాత ఒక బోట్ తీసుకొని మీకు ఆ వ్యూ అంతా చూపిస్తాను నేను ఇక్కడ. ఫ్యూఆర్ లేక్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది నేచర్స్ బెస్ట్ వ్యూ అనమాట. లైక్ ఒక మ్యాన్ మేడ్ కాకుండా ఒక న్యాచురల్గా ఇంత బ్యూటిఫుల్ లేక్ ఉంది. అండ్ నేపాల్ ఈ యొక్క లేక్ ని ఇంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేయడం ఇస్ వెరీ గుడ్ థింగ్. క్లాస్ పెట్టకుండా న్యాచురల్ వే. నేను అది చెప్తాను ఫ్యూయల్ గురించి ఒరిజినల్. छोड़ा है जहान नीचे मैं तुम्हारे अब हूँ हवाले. अब दूर दूर लोग बाग मीलों दूर ये वादियाँ. फिर धुआं धुआं तन हर बदली चली आती है छूने. पर कोई बदली कभी कहीं कर दे तन गीला ये भी ना हो. किसी मंजर पर मैं रुका नहीं, कभी खुद से भी मैं मिला नहीं. ये गिला तो है मैं खफा नहीं. शहर एक से गांव एक से लोग एक से नाम एक. फिर से उड़ चला मिट्टी जैसे सपने ये किताबी पलकों से झाड़ो फिर आ जाते हैं. ఫ్యూయల్ లేక్లో బోటింగ్ చేసినాం మేము. సో లాస్ట్ చెప్పినట్టుగా 4 మెంబర్స్ తీసుకున్నాం. సో 4 మెంబర్స్ తీసుకున్న తర్వాత వ్యూస్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ వచ్చినాయి, సూపర్ వ్యూస్ వచ్చాయి. సో దాని తర్వాత మనం ఏంటంటే ఫుడ్ లంచ్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం మనం. ఓకే, సో లంచ్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి లంచ్ మనం చాలా డెలిషియస్ ఉంది. చాలా మంది డిషెస్. సో మనం ఆర్డర్ చేసింది ఏంటంటే చికెన్ థాలీ అండ్ వెజ్. నేను వెజిటేరియన్ యాక్చువల్గా. సో వెజ్ తింటున్నాను అనమాట. అక్కడ చికెన్ తింటున్నారు. ఓకే, సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆ ప్లేస్ ఎలా అంటే ఓకే మీరు చూడండి, ఒకసారి చూసి మీరే జడ్జ్ చేయండి ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు 3:15 అట్లా అవుతుంది. నేపాల్కి ఇప్పుడు ఏంటంటే ఒక 15 మినిట్స్ తేడా ఉంటుంది ఇప్పుడు అమరావతి. సో 3:15 అట్లా అవుతుంది. సో మేము 3:15 ఆల్మోస్ట్ ఒక 4 o'clock దాకా తిరిగి 4 to 4:30 ఒక మార్కెట్ ఒకసారి చూసేసి దాని తర్వాత 4:30 మనం స్టార్ట్ అవబోతున్నాం అనమాట మనం. ఓకే, సో ఈ రోజు డే వచ్చేసి సెకండ్ డే. ఫస్ట్ డే మనం ఏం చేసినాం అంటే నేపాల్కి వచ్చి మనం సెకండ్ డే అనమాట. సో ఫస్ట్ డే మనం ట్రావెల్ చేసాం, మనం పోఖ్రాకి ట్రావెల్ చేసాము. ఇప్పుడు మనం పోఖ్రాలో ఉన్నాం మనం సెకండ్ డేలో. సో టైం వచ్చేసి 3:15 అవుతుంది. లెట్స్ సీ బ్రేక్ మనం లంచ్ చేసేసి దాని తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి మనం అట్లా అప్డేట్ చేసుకుంటాం. చలో, థ్యాంక్ యూ. చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది ఇక్కడ, క్రేజ్ ఉంది గైస్. చూడండి ఏం లేదు గైస్, మా స్టాప్ లో అయితే
నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ జాన్సన్కి వెళ్ళే దారిలో మనం జస్ట్ లంచ్ కోసం ఆగినాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయలేదు ముందుగా చెప్పాను నేను. ఓకే, సో డైరెక్ట్ లంచ్ చేస్తున్నాం మేము. టైం వేసి వచ్చి జర్నీకి లేదా టేస్ట్ చూద్దాం ఎట్లుంది. అంటే మ్యాక్సిమం ఏంటంటే థాలీస్ ఇక్కడ ఫేమస్ అనమాట. థాలీ వెజ్ థాలీ తీసుకున్నాం మేమైతే ఇప్పుడు. సీ ద టేస్ట్. ఇక్కడ థాలీ అంటే ఏంటంటే అది మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. థాలీ అంటే మనం నార్మల్ మీల్స్ అంటారు కదండి మనకి మా హైదరాబాద్లో అట్లా. సో అది సో టేస్ట్ చూద్దాం ఒకసారి. అంటే ఇంకో ఫేమస్ థింగ్ ఏంటంటే ఇంకో సింపుల్ థింగ్ కూడా ఏం చెప్పాలంటే మేము ఒక 20 minutes అయింది, 15 to 20 minutes అయింది ఆగి మనం. ఓకే, వీళ్ళు అప్పుడప్పుడే ఇవన్నీ చేశారు. 15 to 20 minutes 2-3 ఉన్నారు. 15 to 20 minutes ఇవన్నీ రెడీ చేశారు. ఎందుకంటే ఇప్పుడే కదా జస్ట్ ఓపెన్ అయ్యేది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12 అట్లా అవుతుంది. 12, 10, 12, 15 అవర్లు అవుతుంది. సో మీల్స్ రెడీ ఉండవు, అది ఇప్పుడు రెడీ చేస్తుంటారు కదా. సో 15 to 20 minutes ఇదంతా రెడీ చేశారు. ఇన్ని ఇప్పుడు కాకరకాయ కర్రీ, బీన్స్, ఓకే, ఆలు కర్రీ, ఓకే, పాపడ్, దాల్, ఇవన్నీ ర్యాండమ్గా చేసారు అనమాట. సెకండ్ లెట్స్ సీ ద టేస్ట్. నీట్గా, ఓకే, మసాలా గీసాలు ఏం లేకుండా చాలా బాగుంది. ఓకే, టమాటో బిర్యానీ మాదాం ఎట్లా ఉంది చూడండి సార్. దాల్ కూడా అంత స్పైసీ లేకుండా నార్మల్. మంచి రాడీస్ ఇచ్చిండ్రు. ఒక్కటే మోసం గాయస్. ఒక చిన్న కోక్ 200 రూపాయలు ఇక్కడ. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫుడ్ ఇక్కడ. సో మనం తినేసి మనం నెక్స్ట్ బయలుదేరి తర్వాత మళ్ళీ అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను, అప్డేట్ ఇస్తామండి. చాలా డన్. సో ఇట్లా ఉంటుంది గ్యాస్ పరిస్థితి. మధ్య ల్యాండ్ స్లైడ్స్ వస్తూ ఉంటాయి. సో మనం దాన్ని ఇట్లా తీస్తూ ఉంటారు. కొంచెం క్రిటికల్ రోడ్స్ అనమాట ఇవన్నీ. టైర్ పంక్చర్ అయిపోయింది మా ముంగలు ఉన్న కార్ది. సొల్యూషన్ వెతుకుతున్నారు. మా కార్ అట్టుంది. చుట్టూరా కొండలే ఇడాలి.
So I'm gonna try my apple, Nepali apple. నిజంగా స్వీట్గా ఉంది. అవునా? చాలా బాగుంది గైస్. డూ ట్రై ఇట్ వెన్ కమింగ్ టు నేపాల్. లాస్ట్ ద మోస్ట్ వేటెడ్ ప్లేస్ ముక్తినాథ్కి వచ్చేసాం. ఇది ముక్తినాథ్ ఆల్రెడీ వచ్చి 3000 ప్లస్ ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసి చాలా రష్ ఉంది ఇక్కడ. మొత్తం పార్కింగ్ ప్లేస్ ఆఫ్ ముక్తినాథ్. ఇక్కడ నుంచి మేము ఒక 500 మీటర్స్ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ముక్తినాథ్ దర్శనం చేసుకొని వెళ్తాం మేము. సో ఎట్లాస్ట్ అయితే చేరుకున్నాం. దిస్ ఈస్ అవర్ ట్రూప్. మా ట్రూప్ని చూపించి ఎవరైతే చేరుకున్నారో పాప ద ప్లేయర్ ఆఫ్ ద ట్రూప్ ఈస్ Arna. Sanskriti Arna has achieved it. 3000 plus altitude low. She can even breathe also without any suffocation. Okay, let's go to the temple. Come. जय हो शंकरा भोलेनाथ शंकरा आदिदेव शंकरा हे शिवाय शंकरा तेरे जाप के बिना भोलेनाथ शंकरा चले ये सांस किस तरह हे शिवाय शंकरा मेरा कर्म तो ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आँख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा. మేము ముక్తినాథ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇట్లాంటివి ఉంటాయి. దీనిపైన మనల్ని తీసుకోపోతారు అన్నమాట. అక్కడ సంథింగ్ అరౌండ్ 3000 ఎంతో ఉంటుంది. మేము ఇంకా కనుక్కోలేదు. जिराफी कौन ही हो? याक हॉर्स हाँ అన్న ఇప్పుడు బేసిచ్చిగా मोतियाँ हो जिस तरह हे शिवाय शंकरा मेरे मन में शंकरा भोलेनाथ शंकरा तू बसा है उस तरह हे शिवाय शंकरा मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा.
ఘాట్ రోడ్ ఉండే అనమాట. ఘాట్ రోడ్ నుంచి వాక్ చేస్తాం. అంటే కొంతమంది ఏంటంటే బైక్స్ మీద వస్తారు, బైక్స్ మీద వచ్చి డైరెక్ట్ స్టెప్స్ నుంచి ఎక్కేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాట్లాడడం కూడా కొంచెం ఎనర్జీ కావాలి. బట్ నా కేసులో వేరే ఇది, నాకు కొంచెం ముక్కు బ్లాక్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు బ్లాక్ అయితే ఏమీ అవ్వట్లేదు శివుని దయడం వల్ల. సో నేపాల్లో ముక్తినాథ్ టెంపుల్. సో ఇప్పుడు మేము ఏంటంటే స్టెప్స్ మీద ఉన్నాం. ఇప్పుడు స్టెప్స్ స్టార్ట్ అయినాయి. ఈ స్టెప్స్ ఆల్మోస్ట్ ఒక 600 స్టెప్స్ దాకా ఉంటాయి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాం గేట్ వే. అక్కడ బుద్ధుడు కనిపించట్లేదు, ఇక్కడ కింద నుంచి అయితే కనిపిస్తుంది. హైలైట్ ఏంటంటే పాప కొంచెం లైట్ గా కాపరేట్ పాప ఒకటేసారి 3200 3300 ఆల్టిట్యూడ్కి వచ్చేసరికి కొంచెం సఫికేషన్ ఫీల్ అయింది. ఓకే, కొంచెం లిటిల్ బిట్ అంటే తనకి సెట్ అవ్వడానికి ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుతుంది, ఇప్పుడు ఆడుకుంటుంది, ఇప్పుడు ఎక్కుతుంది కూడా. చూడండి పాప మీకు ఒక హాయ్ చెప్తుంది ఇప్పుడు. పాప హాయ్కా హాయ్కా గుర్రం మీద తీసుకొచ్చారంట. హాయ్కా జై ముక్తినాథ్ బాబా కి జై ముక్తినాథ్ బాబా జై హో. ఆల్మోస్ట్ రీచ్డ్ గైస్. వీడియో ఆపోజిట్ వచ్చింది, చాలా ఆయాసం వస్తుంది. చాలా టెంపుల్ ఇదే. ఇంకా పైనకి వెళ్ళాల్సి వస్తుంది. చూస్తున్నారుగా, ఇంకా పైన ఉంటుంది. One bite. और बचा one bite. Last biscuit. Baba, last biscuit. Juice और बचा. జ్యూస్ తీయచ్చుగా, జ్యూస్ దిగో అట్ట జ్యూస్ ఏదే. भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय चिदाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. అదే చల్లగా ఉంది. नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः.
नमः 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 సో గైజ్ దర్శనం అయిపోయింది ఇప్పుడే. సో ఒక చిన్న ఆర్న నేను మేమందరం కలుసుకుని ఒక ఫోటోషూట్ తీసుకున్నాం మేము చిన్నది. టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్నకి సఫకేషన్ వస్తుంది, అంటే చలి పడుతుంది, ఫుల్ చలి పడుతుంది పైన. నెక్స్ట్ ఇప్పుడు అప్పటిదాకా బాగానే ఉండే, ఇప్పుడు చాలా చలి పడుతుంది పాపకి. సో అది చలి పడుతుంది కాబట్టి సో నేను విక్కీ పింకీ పాపను తీసుకొని ఇక్కడ కిందికి దిగిపోతున్నాము. సో చలి మాత్రం నెక్స్ట్ లెవెల్ పడుతుంది గైస్. చలి మాత్రం అదొక్కటి చూసుకోవాలి మనము. ఆ చలి మాత్రం ఒక్కటి చూసుకుంటే ఇక్కడ కొంచెం అండ్ బాడీ ఎక్కువ మాట్లాడితే బ్రీతింగ్ వస్తుంది ఎక్కువ మాట్లాడితే. బికాస్ మీకు ఫర్ దిస్ ముక్తినాథ్ టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. సో గైస్ పై నుంచి కింది దిగేసినాం అనమాట. ఓకే, ఇదొక షాప్ ఉంది, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. మేము బార్గెన్ చేస్తే మంచి ప్రైస్కి ఇచ్చింది ఆంటీ. ఆంటీని కూడా చూపిస్తా. चलो हमारे वालों को दे जाओ, ठीक है? ये दीदी की शॉप में आओ नेक्स्ट टाइम, बहुत सस्ते में दे रही है. हाँ, बहुत सस्ता. ఇక్కడ నుంచి గాయస్, ఇక్కడ నుంచి జస్ట్ ఇది ఒకటి ఫేజ్ రిసార్ట్ అని ఉంది. దీని ఆపోజిట్కే కింద సైడ్ ఇది ఒక షాప్ ఉంది, షాపింగ్ చేయొచ్చు మంచిగా. గాయస్ అట్ లాస్ట్గా అందరం కలుసుకున్నాము. అంటే నేను ఒక్కడిని దిగేసిన, అంటే నేను సపరేట్గా దిగేసిన కొన్ని అనే సిచ్యువేషన్స్ వల్ల. తర్వాత విక్కీ ఉన్న పింకీ దిగేసారు విత్ పాపతో. పాప చలి పెడుతుంది, నాకు కొంచెం గాబర్ ఉంది అంటే. ఓకే, సో తర్వాత రాజా అండ్ భార్గవి అండ్ మన రాధ వీళ్ళు సపరేట్ దిగరు మళ్ళీ. ఓకే, సో ఎట్ లాస్ట్ మొత్తంగా అందరం కలిసినాం. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నార్మల్గా అంటే అఖిల్ గారికి అయితే కళ్ళు తిరిగినాయి, యాక్చువల్గా పడుకున్నాడు వాడు. ఓకే, సో ఎట్ లాస్ట్ అందరం కలిసి ఫుడ్ అయితే తింటున్నాం ఇప్పుడు. ఓకే, సో ఫుడ్ మేము ఆర్డర్ చేసి మ్యాక్సిమం అందరూ ఏంటంటే చికెన్ ఆర్డర్ చేసినాం, చికెన్ నూడిల్స్. సో ఇదే ఆర్డర్ చేసాం, చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ రైస్ ఆర్డర్ చేసింది. ఓకే, సో ఇది అట్ లాస్ట్గా ఇప్పుడు కొంచెం ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు తింటుంటే ఎనర్జీ వస్తుంది కొంతమందికి, చాలా మందికి. సో పాప కూడా చూడండి, పాప చాలా అందరిట్లో గ్రేట్ ఎవరంటే మన పాపనే ఇక్కడ. ఓకే, సో పాప నెక్స్ట్ లెవెల్. 1 సెకండ్, నేను యాంగిల్ సెట్ చేస్తా పాపకి. పాప ఈజ్ వెరీ గ్రేట్ వెన్ కంపేర్ టు అస్ ఆల్. కానీ అన్ని టెంపరేచర్స్ని తను తట్టుకోగలిగింది అనమాట. సో ఇది ఆ టెంపరేచర్ తట్టుకొని పాప రావడం. ఓకే, ఇంతసేపు పాప పొద్దున్న నుంచి ఏం తినలేదు అసలు. ఓకే, సో ఇదే ఫుడ్. సో వీళ్ళు చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిండు మన విక్కీ గారు. సో మేము నూడిల్స్ ఆర్డర్ చేసినాం మీకు ముందుగా చెప్పినట్టు. ఓకే, సో పాప తింటుంది ఎట్ లాస్ట్గా. చాలా ఇప్పుడు ఎంత అవుతుంది టైం అంటే 2:30 అవుతుంది టైం ఇప్పుడు. సో 2:30 టైంకి పాప ఇప్పుడు తింటుంది. పొద్దున్న నుంచి ఏం తింటుంది, ఒకటే చిన్న యాపిల్ తింటుంది. సో దట్ ఈస్ వై అంత ఆల్టిట్యూడ్స్. సో వాళ్ళు తింటా అంటున్నారు వాళ్ళు, ఆకలి అవుతుంది. సో ఆ లెవెల్ ఆకలి అవుతుంది వాళ్ళందరికీ. ఓకే, సో మేము ఆర్డర్ చేసిందంటే
నూడిల్స్ ఆర్డర్ చేసాను. సో దిస్ ఇస్ ద నూడిల్స్ వాట్ వీ ఆర్డర్. చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసాను. ఇక్కడ చికెన్ నూడిల్స్ తినడం చాలా ఇంపార్టెంట్. నాకు జనరల్గా ఏంటంటే ఆంధ్ర మనం తెలంగాణలో చేసే చికెన్ నూడిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చికెన్ నూడిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో అందరు తిడుతున్నారు నన్ను తిన్నదాన్ని. సో తిన్న తర్వాత మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను మేము ఏం చేస్తామేంటి అని. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो न हो. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो न हो. ఈరోజు డే అయిపోయింది గాయస్. సో మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను కదా ఈరోజు డేట్ ఏంది టైమింగ్ అని. సో ఇది 30th December 5:53 PM. మేము పొద్దున 8 o'clock మ్యాక్స్ 8:39కి మేము బయలుదేరిపోయినాం. మేము ఇప్పుడు మళ్ళీ హోటల్కి వచ్చినాం, మా హోటల్కి. ఓకే, సో ఈరోజు చేసిన యాక్టివిటీస్ ముక్తినాథ్ టెంపుల్కి పోయినాం, ఫోటోషూట్ చేసుకున్నాం, కాక్బేరికి పోయినాం. ఓకే, సో కాక్బేరి దగ్గర రివర్ ఉంది. సో మొత్తం మీద కొంచెం నీట్ ఫోటోషాప్ అయింది, నీట్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ అనేది క్లైమేట్కి మేము ఏమంటారు అక్లిమైజ్ అయిపోయినాం అనమాట. దాన్ని ఏమంటారు తెలుగులో అడాప్ట్ అయిపోయినాం మేము క్లైమేట్కి. సో ఇప్పుడు మాకు చలిపెట్టట్లే. ఇదే ఈ టైంకి నిన్న ఘోరంగా చలిపెట్టినాం. ఇది చలి ఘోరంగా అనిపిస్తుంది, గజ్జగా చదువుతున్నాం. ఇప్పుడు గ్లౌజెస్ కూడా వేసుకోవట్లేదు. ఓకే, సో మన వాళ్ళు ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు మన వాళ్ళు. ఓకే, సో మొత్తానికి అయితే ఈరోజు డే ఇట్లా ఎండ్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మేము డిన్నర్ చేసేసి కొంచెం మేము మా పర్సనల్ గేమ్స్ ఏమైనా ఆడుకొని ఫన్ గేమ్స్ డిఫరెంట్ గేమ్స్ ఆడుకొని రేపు పొద్దున్న మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి 5 o'clock లేచి 6 o'clockకి మేము మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం. పోఖరాకి స్టార్ట్ అయిపోతున్నాం. సో పోఖరాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంప్లీట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను, నేను రేపు 31st పోఖరా మేము వెళ్తున్నాం కదా. 31st నాకు తెలిసి మ్యాక్సిమం నేను 2 o'clock మేము అట్లా చేరుకుంటాం, 2-3 అట్లా చేరుకుంటాం. 8 hours జర్నీ ఉంటుంది. అక్కడ మేము కొన్ని ఒక 2-3 సైట్ సీయింగ్స్ ఉన్నాయి, ఇంకొన్ని అవి కవర్ చేసేస్తాం మేము. దాని తర్వాత 31st నైట్ అక్కడ హల్చల్ ఉంటుంది చూడండి. అక్కడ ఆ క్రౌడ్, మేము హోటల్ 2 times ఎక్కువ పెట్టి మేము హోటల్ స్టే చేసుకున్నాం అక్కడ. అంటే మేము ఫస్ట్ డే పోఖరా స్టే చేసినాం కదా. మేము ఆ ఫస్ట్ డే పోఖరా మేము ఎంతైతే పే చేసినామో దానికి మేము 2 times ఎక్కువ పే చేసి ఒక్కొక్క రూమ్ తీసుకున్నాం మేము. అంత డిమాండ్ ఉంది ఇప్పుడు అక్కడ పోఖరాలో. 31st December అది మనకి. ఓకే, నేపాల్ వాళ్ళకి అది న్యూ ఇయర్ కాదు, అది మనకి మాత్రం ఇండియన్స్కి మాత్రమే న్యూ ఇయర్. అది వాళ్ళు 2018లో ఉన్నారు నేపాల్ వాళ్ళు, ఇప్పుడు మనం 2025 వెళ్తున్నాం. సో అక్కడ హల్చల్ ఎలా ఉంటుంది ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంటుంది ఏంటని రేపు చూద్దాం మనం. గుడ్ మార్నింగ్ గాయ్స్. టుడే వచ్చేసి ఇప్పుడు 31st డే. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది. మేము ఆల్మోస్ట్ 6:20-25కి బయలుదేరిపోయినాం. మేము ఎక్కడ నుంచి జామ్సన్ నుంచి బయలుదేరిపోయాం. అక్కడ పోతున్నాం మారఫాకి పోతున్నాం, సారీ పోఖరాకి వెళ్తున్నాం మళ్ళీ. ఓకే, సో పోఖరాకి రీచ్ అయిన తర్వాత పోఖరాకు పోయే దారిలో జస్ట్ ఇంకొక 45 kilometers ఉందనుకుంటా. వీళ్ళకి చక్కెర వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడెక్కడ దూరం కనిపిస్తుందా పాప ఏడ్చుకుంటే అటు వాకింగ్కి వెళ్ళిపోయింది. డ్రైవర్ ఏమో ఏంది బ్రో పోదాం పదండి సైట్ సీయింగ్, మళ్ళీ మీకే టైం వేస్ట్ అవుతుంది అది అని అంటాడు. ఓకే, వీళ్ళేమో ఇక్కడ కూర్చొని ఈ హోటల్ కనిపిస్తుందా చీప్ చిన్న 25 rupees మ్యాగీ చేయించుకుంటారు. 100 rupees తీసుకుంటాడు వాడు, 100 నేపాల్ తీసుకుంటాడు. పింకీ మన వికేఆర్ కూర్చొని తింటాడు. ఇప్పుడు ఈయన ఏం లీడరో తెలియదు సార్. వినండి, ఈయన లీడర్షిప్ ఏం రాదు.
చెప్పమంటే చెప్తలేడు, ఏం చేస్తలేడు. తిండి గురించి మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్. ఏం చేయలేదు అని చెప్పండి. చాలా మిస్ చేసిండు, చాలా అంటే చాలా మిస్ చేసిండు. కానీ చాలా టైం వేస్ట్ అవుతుంది, మీకు అర్థమవుతుంది అసలు. వికీ ఏమో మాట్లాడుతున్నాడు. టిఫిన్ కూడా పెట్టలేదు ఫ్రెండ్స్, ఇల్లు టిఫిన్ కూడా లేదు మా దగ్గర అక్కడ తినడానికి. తీసుకొచ్చిన బన్ను కూడా కింద పెట్టి తొక్కిసిండు. మ్యాగీ వచ్చింది చూడండి ఎట్లుందో మ్యాగీ. ఒక్క నిమిషం అని తినడానికి వచ్చింది గైస్. ఇంతసేపు ఏమో వద్దు వద్దన్నాడు గైస్. ఓకే, చూడడానికి అయితే మంచిగా ఉంది మ్యాగీ, కానీ మనం ఏం చేయలేం, టైం వేస్ట్ అవుతుంది. సో ఇంకొకతే తినేసి ఫాస్ట్గా ఎక్కేయాలి. ఇంకా ఇప్పటికే 20-30 మినిట్స్ అయిపోయింది, టైం చాలా వేస్ట్ అవుతుంది. సైట్ సీయింగ్ చూడచ్చు, ఒక 2-3 ప్లేసెస్ మిస్ అయితే ఏమో అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ సైట్ సీయింగ్ పోయి తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాం మీకు. తినాలని ఉంది గాయస్, కానీ ఏం చేద్దాం. జో అక్క పైసలు కట్ చేస్తా అని చెప్పు. అంటే నేను ఎందుకు తింటా అనుకుంటున్నా అంటే నేను వీళ్ళకన్నా ఫాస్ట్గా తినేస్తా కాబట్టి. రాజనే తింటే నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తారు అక్క. అయిపోకట అక్క, అంటే తినే అయిపోకరా నేను తినేయాలా. కన్నా ఖామా కంటే తెచ్చా. ఇగో గాయస్ ఎట్ లాస్ట్ తింటుండు. బై 3 ఇంకేగా బై 3ఏగా. బై 3 కదా రాజా. अरे आपका गिन्ना लेके जा रहा, वो लेके जा रहा. ए बाबू इसको रा. పోఖ్రాకి చేరుకున్నాం గాయస్. సైట్ సీయింగ్ చేస్తున్నాము, పోఖ్రా చేరుకున్నాము. 31 డిసెంబర్ ఈరోజు. ఇప్పుడు పోఖ్రా ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ వచ్చేసి సేతు రివర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ వచ్చేసి 60 NC వచ్చేసినాం. సేతు రివర్ కిందకి దిగుతున్నాము. సో ఇది నేపాలీ కాస్ట్యూమ్ యాక్చువల్గా. గాయస్ హిమాలయన్ వాటర్ ఇవి డైరెక్ట్గా. ఎట్లున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాటర్ చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఓం నమః శివాయ. ముక్కాలు ఫస్ట్ సేమ్ మినరల్ వాటర్ వచ్చాయి, సూపర్ ఉన్నాయి. సేతు రివర్ యాక్చువల్గా ఫ్లో అవుతుంది ఇక్కడ నుంచి. ఒక చిన్న స్నాక్ బ్రేక్. జామకాయలు తింటారు వీళ్ళు. ఒక్క జామకాయ ఇక్కడ 100 రూపీస్. పాప ఇప్పటిదాకా ఏడ్చింది, జామకాయలు తింటుంటే మళ్ళీ ఏడుస్తలేదు. అంటే ఈమెకి తిండి ఉంటే ఏడవదు అనమాట. ఈమె ఒక్క పీస్ కూడా ఇవ్వాలి నాకు ఇప్పటిదాకా. వీళ్ళు ఇప్పుడు ఇచ్చారు జస్ట్ ఒక పీస్. ఓకే తింటున్నా. ఇప్పుడు చూడండి వీళ్ళు కార్ ఎక్కడానికి ఎంతసేపు చేస్తారు చూడండి. జస్ట్ నెక్స్ట్ ప్లేస్ పోఖ్రాలో మనం చూసేది మహేంద్ర కేవ్. సో ఇది మహేంద్ర కేవ్ ఎంట్రన్స్. ఇది కనిపిస్తుంది కదా. సో మహేంద్ర కేవ్ ఎంట్రన్స్కి వచ్చినాం ఇప్పుడు మనము. ఇది టికెట్స్ అన్నమాట. టోటల్ 8 టికెట్స్ ఉన్నాయి. చలో మళ్ళీ ఇప్పుడు లోపల పోదాం. మహేంద్ర కేవ్ అనే నేమ్ అనేది మహేంద్ర అనే కింగ్ ద్వారా వచ్చింది అనమాట. ఇది ఒక చిన్న కేవ్, మొత్తం లైమ్ స్టోన్తో ఉంటుంది. లైమ్ స్టోన్ అనేది ఒక మినరల్. ఓకే, ఇదే కేవ్ మహేంద్ర కేవ్. కింగ్ మహేంద్ర పేరు మీద.
పోఖ్రాలో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బ్యాట్ కేవ్కి వచ్చినాం, మహేంద్ర కేవ్ తర్వాత. సో ఇది బ్యాట్ కేవ్ ఎంట్రన్స్. ఇది బ్యాట్ కేవ్కి రావడం చాలా మంది భయపడరు మా గ్రూప్లో. సో అందుకే ద డేరెస్ట్ గర్ల్ రాధా వస్తుంది, అండ్ రాజా వస్తున్నాడు, ద సూపర్ స్టార్ జయకృష్ణ వస్తున్నాడు, అండ్ అఖిల్ గారు రావట్లేదు, డర్పుక్. పింకీ కూడా రావట్లేదు, ఇంకా పెద్ద డర్పుక్. సో నవీన్ నాయక్ అండ్ భార్గవి కూడా రావట్లేదు. విక్కీ వస్తుండు, విక్కీ కోసం వెయిట్ చేయాలి. విక్కీ అక్కడెక్కడో ఉన్నాడు. ఓకే, సో ఇది బ్యాట్ కేవ్ ఎంట్రన్స్. విక్కీ కోసం వెయిట్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లాస్ట్కి 4 ఎలిమినేట్ అయిపోయారు. ఓన్లీ 4 మేము మాత్రమే వస్తున్నాము. సో టార్చ్ లైట్ ఇచ్చారు గైస్ వీళ్ళు బ్యాట్స్ చూడడానికి. సో బ్యాట్ కేవ్ ఎంట్రన్స్. టార్చ్ లేకుండా వస్తే మాత్రం చుక్కలే. రియల్ టార్చ్ లేకుండా వస్తే మాత్రం చుక్కలే. ఓ మై గాడ్, దీస్ ఆర్ బ్యాట్స్. అనిపిస్తుంది अरे कुछ नहीं करेगा. ఓల్డర్ అండ్ అక్కడ ఇద్దరు ఎవరో కూర్చొని ఉన్నారు, జస్ట్ రిలాక్సింగ్. అక్కడ ఇద్దరు రాగా భయపడుతుంది. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇందాక చూసిరు కెమెరాలో ఎవరో. అయితే నేనేమన్నానంటే ఒక బ్యాట్మ్యాన్ దగ్గర నువ్వు ఏం భయపడుతున్నావు, బ్యాట్మ్యాన్ ఉన్నారు మనకు కాపాడుతాను. వాళ్ళు వేస్తలేరు, వాళ్ళు నైస్ ఇల్లానా కామ్ ప్లీజ్. వాళ్ళు లేవట్లేదు, వాళ్ళు భయపడడానికి సెటప్ చేసిన అనుకుంటుంది, నేను అనుకుంటున్నా. వాళ్ళ మీరు రాజా ఎందుకన్నా వాళ్ళు లేవట్లేదు. ఎగ్జిట్ అక్కడే కదా. రాజా ఐఫల్ ఫోటో రాజా. ఎట్ లాస్ట్ బ్యాట్ కేవ్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. దిస్ ఎగ్జిట్. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది చాలా దగ్గర నుంచి చూస్తున్నా బ్యాట్స్ నేను ఇప్పుడు. ఇది మేము వచ్చినప్పుడు ఎంతమంది ఉండే, మేము డేట్ చేసి ముంగట వెళ్ళిన తర్వాతనే చాలా మందికి తెలిసింది అక్కడ ఏం లేదు అని. సో ఇట్లే ఉంటుంది. బ్యాట్ కేవ్ అంటే ఏదో 4 బ్యాట్లు చూపించేసి పంపించేస్తారని చాలామంది అనుకున్నారు, కానీ ఈ బ్యాట్లకు చూస్తే మాత్రం ఈ కేవే చాలా రియలిస్టిక్గా ఉంది. ఇంకా ఇవి చిన్న బ్యాట్సే, చిన్న బ్యాట్స్తోనే ఇంత ఉంది. ఇంకా పెద్ద బ్యాట్స్ ఉంటే డెఫినెట్లీ నాకు తెలిసి వాళ్ళు అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఆ లైటింగ్కి. వీళ్ళ సైన్ బోర్డ్స్ అసలు పనికిరాని సైన్ బోర్డ్స్ ఉన్నాయి. అక్కడేమో ఎగ్జిట్ అని రాస్తుంది. కేవ్స్ ఎక్స్పీరియన్స్ ఈస్ డిఫరెంట్, కానీ వర్త్ ఇట్ ఇది. కానీ అక్కడ చాలా సైలెన్స్ మెయింటైన్ చేయాలని అంటున్నారు, కానీ తెలుసు కదా తీట మనుషులు కూడా ఉంటారు, వినరు, అవి ఏమైనా అటాక్ చేసేదాకా వెయిట్ చేస్తారు. కేవ్ కూడా ఎలా ఉంది చూడండి బయట నుంచి. చాలా నీట్గా కూడా పెట్టారు వీళ్ళు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ ఫోటో, నెక్స్ట్ ప్లేస్ పోఖ్రాలో. గాయ్స్ సేమ్ అమ్ముతుండు గాయ్స్ రోడ్ పైన. 200 ఆ టోపీ, ఆ బ్యాచెస్, ఆ బ్యాగ్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పోఖ్రాలో బింద్యాబ్స్ అనే టెంపుల్కి వచ్చినాం మేము. ఓకే, సో ఇది పాత్వే, మొత్తం టెంపుల్ పాత్వే ఇదంతా. సో టెంపుల్కి ఇట్లా వెళ్తున్నాము. 100 రూపీస్ పర్ పర్సన్ అంట గాయ్స్. 100 రూపీస్ పర్ పర్సన్ అంట. చూద్దాం, నేపాలీ కరెన్సీ అది యాక్చువల్గా. పాపా we are going to temple. ఇది వే యాక్చువల్గా.
నెక్స్ట్ ప్లేస్ ఇన్ పోఖ్రా వచ్చేసి గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ ఎంట్రన్స్. గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్కి వచ్చినాం. ఇది ఎంట్రన్స్ ఇది. సో లోపలికి వెళ్తున్నాం. పోఖ్రా అనేది కాఠ్మండు తర్వాత పెద్ద సిటీ ఇది. చూడండి ఎంట్రన్స్ ఎట్లుందో గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ది. షాపింగ్ ఇక్కడ ఘోరంగా షాపింగ్ ఉంది ఇక్కడ. అండ్ ఇంకో అదర్ కంట్రీకి వచ్చేసి అంటే నార్మల్గా అయితే 40 రూపీస్, 40 నేపాలి. అదర్ కంట్రీకి అయితే 100 రూపీస్, 100 నేపాలి టికెట్. మేము 7 మెంబర్స్ పోతున్నాం. టికెట్ అయితే తీసుకొస్తున్నాం. సో ఇప్పుడు ఎంట్రీ అయిపోదాం. ఓ మై గాడ్, క్యూ చూడండి ఎంత ఉందో క్యూ. చూడండి అక్కడ ఫ్లాగ్ చూడండి. నేపాల్ తర్వాత మన ఇండియా ఫ్లాగే ఉంది కంపేర్ టు అదర్ కంట్రీస్. తర్వాత చైనా ఉంది, తర్వాత యూఎస్ఏ ఉంది, తర్వాత టికెట్ ఎంట్రన్స్ ఇప్పుడే జస్ట్ స్కాన్ చేసినాము. చూడండి గైస్, యమలోకంకి తీసుకెళ్లేటప్పుడు ఇలానే తీసుకెళ్తారు. ఓ ఇలా తీసుకెళ్తాడా? సో ఇప్పుడు మేము కిందకి దిగుతున్నాం. మీరు చూడండి రూట్ ఎట్లుందో. సో ఇది కిందకి దిగి పోవాలి. స్నేక్ అంటే ఈ స్నేక్ ని రోప్ లాగా వాడి ఇక్కడ రాక్షసులు వీళ్ళంతా, ఓకేనా? అటువైపు ఉన్నదంతా గాడ్స్ అనమాట. సో గాడ్స్ అండ్ డీమన్స్ అక్కడ ఉన్న మౌంటైన్ ఓషన్లో చర్నింగ్ చేస్తారు అనమాట. చర్నింగ్ చేసినప్పుడు ఫస్ట్ పాయిజన్ వస్తుంది. ఆ పాయిజన్ శివుడు తాగేసి దాని తర్వాత అమృతాన్ని అందరికీ పంచుతారు అనమాట. సో అందరికీ తాగుతున్నట్టు పోతుంది కదా శివుడు, అక్కడ పాయిజన్ తాగుతున్నట్టు చూపిస్తున్నాడు. వచ్చేసి టోటాయిస్ అంతా యాక్చువల్గా వాటర్ మీద ఉంటుంది కదా. సో ఈ టోటాయిస్ మీదనే వాళ్ళంతా నుంచొని ఇదంతా చర్నింగ్ చేస్తుంటారు అనమాట. ఎందుకు టాటాయిస్ మీద నిల్చోవాలి? టోటాయిస్ మీద ఎందుకంటే ఫ్లోట్ అవుతుంది కదా అంతా. ఓహో, ఓషన్ లో ఫ్లోట్ అవుతుంది కాబట్టి నిల్చోవాలి. ఓకే, సో దాని బేస్ గా టాటాయిస్ తీసుకున్నారు వీళ్ళు. ఇదే స్నేక్ మనకి విష్ణు పడుతుంది. ఇదే స్నేక్ పైన చూపిస్తాం అక్కడ. अनंत है शक्ति तेरी महादेव हरर, हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर, गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर तेरी महिमा. ఈ సెంటర్ ఆఫ్ పోఖ్రా డెవిల్స్ ఫాల్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో దిస్ ఈస్ డేవిస్ ఫాల్. డెవిల్స్ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మేము. టికెట్ తీసుకుంటున్నాం. సో రాజా టికెట్ తీసుకుంటారు. రాజా ఇప్పుడు 100 నేపాలి మళ్ళీ ఫారెనర్స్కి. మళ్ళీ ఇదే డేవిస్ ఫాల్. సో ఇందాక మీరు ఒక గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్లో చూస్తారు కదా ఒక వాటర్ ఫాల్. మేము రోడ్ క్రాస్ చేసాం కదా, మేము ఇక్కడ నుంచి అక్కడ కనెక్ట్ ఉంటుంది డేవిస్ ఫాల్ అనేది. వెళ్దాం, మనం దగ్గరికి వెళ్దాము వాటర్ ఫాల్. ఇక్కడ పోఖ్రాలో మేము వాటర్ ఫాల్స్ చూసాము. దీని తర్వాత ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. ఈవినింగ్ 5 అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు మేము. ఇప్పుడు వెళ్ళి తింటున్నాము. ఇంకా తిన్నాక మేము మళ్ళీ మరి హోటల్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత రోడ్ సైడ్ షాపింగ్ చేస్తాం అనమాట. అప్పుడు చూపిస్తాం ఇంకా. ఓకేనా? స్టే ట్యూన్. సో డేవిస్ ఫాల్ చూసేసినాం, అయిపోయింది ఇప్పుడు. సో పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి ఫుల్ ఆకలి మీద ఉన్నారు ఒక్కొక్కరు. ఓకే, సో ఇప్పుడు తినేసి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి దాని తర్వాత మన హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నైట్ న్యూ ఇయర్ పార్టీ. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి ఓకే, దాని తర్వాత రేపు పొద్దున మళ్ళీ మేము రక్సులకి బయలుదేరిపోతాం. ఇంకా సో గాయ్స్ మేము డాన్స్ చేస్తాం. సో న్యూ ఇయర్ పార్టీ ఎలా జరుగుతుందో వీడియోస్ కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. వెళ్దాం, చలో బాయ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ట్రాఫిక్ ఎంత ఉందో ఏమో చూడండి. సో మేమందరం కలిసి వచ్చినాం బయటికి. ముంగలు చెప్పి గొర్రెల్లాగా ఎట్లా పోతుర్రు.
గైస్ గొర్రెలే గైస్ చెప్తున్నా కదా లిటరల్లీ గొర్రెల కంటే దారుణంగా ఉన్నారు. 31st నైట్ దిస్ ఈస్ పోగ్రా. ఇట్లా ఉంది ఇప్పుడు 31st నైట్ డిసెంబర్. మేము 9 o'clock బయటకు వచ్చినాం. మేము ఫుల్ రష్ ఉంది, అసలు తప్పిపోతాం, ఖచ్చితంగా తప్పిపోతాం మేము. సో ఇంకా ముంగడికెళ్ళి ఏం జరుగుతుందో. తప్పిపోయినా అడిగేటోడు దిక్కులేడు మాకు. చాలా చీప్గా అమ్ముతున్నారు ఇక్కడ. ఇప్పుడు న్యూ ఇయర్కి మేము కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాము, కానీ చాలా చీప్ ఉంది న్యూ ఇయర్కి. పోర్కు తింటారట, మా చెల్లె పోర్కు తింటా. మమ్మీ ఈ వ్లాగ్ చూస్తే నువ్వు కొంచెం గుర్తుపెట్టుకో, నేను తింటావు ఇంక పోర్కు. సరే సో షెఫ్ లైవ్ లాస్ట్ 2 yearsగా నేను న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేశాను అంటే మండపాలో కూర్చొని సిగరెట్ అమ్ముకుంటూ బిజినెస్ చేసుకుంటూ మనీ బాగా సంపాదించి న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేద్దామని నేపాల్కి వచ్చాను. ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేశాము నేపాల్లో న్యూ ఇయర్. చూస్తున్నాగా క్రౌడ్ అంటే ఎలా ఉంది. బట్ 3 hours ఉంది న్యూ ఇయర్ అవ్వడానికి. ఇంకా ఇప్పుడే చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఇంకా న్యూ ఇయర్ అప్పుడు ఇంకెలా ఉండదో ఊహించుకోండి. ఇంకా లాస్ట్ కొన్ని కారణాల వల్ల కొన్ని కిలోమీటర్ నడిచి 2.5 years 2.5 hours తర్వాత తిరిగి పోకరబోతుంది. తిరిగిన తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా హోటల్లో జరుపుకుంటున్నాము. ఓకే జస్ గర్ల్స్తో కట్ చేపిస్తున్నాం. గర్ల్స్ కట్ చేయండి. నేనైతే కేక్ కోసమే వెయిట్ చేసిన గైస్. సో గైస్ వీఆర్ లీవింగ్ నేపాల్. ఫస్ట్ థింగ్ గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే మేము ఇప్పుడు ఫస్ట్ January 2025 ఎక్స్ప్రెషన్ నవ్వుతూ మాట్లాడు. 8:30 అవుతుంది ఇప్పుడు. సో మేము బయలుదేరిపోతున్నాం మేము నేపాల్ నుంచి. ఇంకా సో రక్సల్ జంక్షన్ బయలుదేరుతున్నాం. ఆల్మోస్ట్ 10 hours జర్నీ టైం పడుతుంది. సో ఆన్ ద వేలో ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తా. ఒక్కసారి రక్సల్ చేరుకున్న తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ బ్లాగ్ ఇస్తా. कुछ पूछिए और आपका कंफर्म ले 2 जगह पे आप लोग जा सकेंगे अभी सफारी के लिए. तो और एक आपका 4 hour के लिए है. अभी 8 hour के लिए तो क्लोज हो चुका है, लेकिन 4 hour का जो सफारी भी है
लेकिन वो जाएंगे तो अभी आप लोग शाम को आएंगे 5-6 बजे कंफर्टेबल भी हो जाएंगे और थोड़ा सा आपका एडवेंचर भी बहुत सारा हो जाएंगे। क्या क्या एनिमल्स दिखेंगे 2 घंटे में? इसमें आपका वाइल्ड लाइफ है सर, मिनिमम कभी कभी दिख जाती, कभी कभी रेयर एनिमल्स दिख जाते कभी टाइगर, लेपर्ड, स्लोथ बियर, कभी डायनासोरस, वाइल्ड एलिफेंट, टाइगर, इधर आपको बहुत सारा एनिमल्स मैमल्स है, तो बहुत सारा आपका वेजिटेशन भी दिख लेंगे, क्योंकि आपका रिवर में जाएंगे, रिवर का थोड़ा सा व्यू भी दिख जाएंगे, रिवर में कभी कोड़ा भी दिख जाएंगे। और बड़ी इसमें क्योंकि अभी इस टाइम में बहुत सारा बर्ड आपका नेपाल आ जाते हैं विजिटिंग करने के लिए, साइबेरिया ऐसे आ जाएंगे, तो वो बर्ड भी आप लोग थोड़ा सा ट्रैवल कर सकेंगे, देख लेंगे। इसलिए आपका वाइल्ड लाइफ है, मैं आपको गारंटी तो कुछ भी नहीं दे सकता, लेकिन आप लोग एक एनिमल का भी नहीं दे सकते आप? नहीं, कुछ भी नहीं देखिए सर, क्योंकि उधर जंगल में कुछ भी हम खून के बात के हम नहीं रखते सर, पूरा सब खुला है सर। कभी कभी वो कभी कभी वो आपका इकोसिस्टम में चल रहती है, चलता है वो सब हो, जंगल वाइल्ड लाइफ सब इकोसिस्टम है सर। इसलिए आपका कितना आप नेचर आपके साथ देंगे और कितना आप लोग देख सकेंगे वाइल्ड लाइफ में जाते वक्त। ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ అసలు ప్లాన్లో లేదు అసలు మా నేపాల్ ప్లాన్లో లేదు. ఇంకా మేము నేపాల్లోనే ఉన్నాం, మేము ఇంకా ఇండియా బార్డర్ ఇంకా దాటలేదు మేము ఇంకా. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈ 1st Jan, ఓకే 12:50 అవుతుంది ఇప్పుడు టైం, ఆల్మోస్ట్ 12:44 అవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక్క నిమిషం వాళ్ళతో మారుతున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నది ఎక్కడ అంటే చిత్వన్ నేషనల్ పార్క్. ఫస్ట్ టైం ఇన్ లైఫ్ వి ఆర్ డూయింగ్ జీప్ జంగల్ సఫారీ. సో ఇది దీంట్లో డిఫరెంట్ యానిమల్స్ కనిపించకపోవచ్చు కూడా. ఎలిఫెంట్, రైనోసరస్, పెద్ద నేషనల్ పార్క్. ఓకే, నేషనల్ పార్క్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. సో ఈ నేషనల్ పార్క్ పేరు వచ్చేసి చిత్వన్ నేషనల్ పార్క్. సో ఆర్నా ఫస్ట్ టైం ఇన్ లైఫ్, ఆర్నా ఇంత చిన్న నేషనల్ పార్క్ వస్తుంది. చలి పెడుతుంది, గట్టిగా పట్టుకోండి గాయ్స్, గట్టిగా పట్టుకోండి, తిరిగి పోతుంది, గట్టిగా పట్టుకోండి. ఇంకా మేము స్టార్ట్ కావలేదు, ఇప్పుడే తింటున్నారు మన వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి సో అది విషయం. సో జంగల్ సఫారీ స్టార్ట్ అయింది, మెల్లగా జంగల్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాం, అసలు ఏమైనా కనిపిస్తున్నాయా కనిపించట్లేదా ఏంటంటే. ఆకలిస్తుందా ఎవరికైనా? అడవిలో జంతువులు కూడా ఆకలితో ఉంటాయి, మనం కూడా ఆకలితో ఉండాలి. दिन भर हो प्यारी बातें, झूमे शामें गाए रातें, मस्ती में रहे डूबा डूबा हमेशा समा, हमको राहों में यूं ही मिलती रहे खुशियाँ. दिल चाहता है कभी ना बीते चमकीले दिन, दिल चाहता है हम ना रहे कभी यारों के बिन. चमकाते हैं, चिलमिलाते हैं अपने रास्ते, ये खुशी रहे, रोशनी रहे अपने वास्ते. चमकाते हैं, चिलमिलाते हैं अपने रास्ते. हम लोग अभी चित्तौन नेशनल पार्क के बाउंड्री एरिया में, बफर एरिया ये है ना, कम्युनिटी फॉरेस्ट है. ओके, हाँ, हमारा चित्तौन प्राचल हिल से स्थापना 2030 में हुआ. ओके, ये नेपाल के पहला राष्ट्रीय हिल है, पहला. हाँ, नेशनल पार्क है. हाँ, नेशनल पार्क. ओके. इस नेशनल पार्क में टोटल
राप्ती राप्ती। ये हेठौड़ा के चूरी पर्वत ठाव से आता है ये नदी। हमारा एक आगे चेक पोस्ट है, वहाँ पर वीडियो कैमरा लेना मना है, वहाँ पर बिल्कुल बंद अलाउड नहीं है। ओके ओके हाँ, चेक पोस्ट के बाद आप लोग ओके आप लोग सभी जगह देख सकते हैं। जहाँ रुके हम जहाँ भी जाएं, जो हम चाहें वो हम पाए, मस्ती में रहे डूबा डूबा हमेशा समा। జస్ట్ ఇప్పుడే డీప్ ఫారెస్ట్ ఎంటర్ అయినాం. వాట్ ఈస్ ఇట్? ఫుల్ సైడ్గా ఉంది, చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, మొత్తం మైండ్ ఇది నువ్వేమంటావు? ఒక్క ఎనిమల్ కనిపించలేదు గైస్. వచ్చినప్పుడు ఎలిఫెంట్ కనిపించింది గైస్, ఇప్పుడు deer కనిపించలేదా? డీర్ కనిపించింది గైస్. అవి రెండు ఆల్రెడీ అంటే చూసేసిన ఇప్పటిదాకా జస్ట్ ఇంట్రొడక్షన్ అయింది. ఇప్పుడు డీప్ ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నాం. ही मिलती रहे खुशियाँ, दिल चाहता है दिल चाहता है दिल चाहता है दिल चाहता है कैसा अजब ये सफर है, सोचो तो हर एक ही बेखबर है, उसको जाना किधर है, जो वक्त आए जाने क्या दिखाए। दिल चाहता है कभी न बीते चमकीले दिन, दिल चाहता है। ఇప్పుడు ఈ వాక్ ఎందుకు జరుగుతుంది చెప్పండి గైస్. అంటే మేము రక్సుల్కి చేరుకున్న తర్వాత ఫుడ్ తినాలి కదా. మరి రక్సుల్ జంక్షన్ దగ్గర ఫుడ్ ఎక్కడ ఉంది మరి? ఇది ఊరు మొత్తం మీకు అనిపిస్తుంది అనుకుంటా. తినేసి ఇప్పుడు మళ్ళీ రక్సుల్ స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న ప్లేస్లో ఒక చిన్న ఠేలాల చికెన్ రైస్, మటన్ రైస్, చపాతి తిన్నాము. సో తినేసి మళ్ళీ రక్సుల్ స్టేషన్కి వెళ్తున్నాం మేము. వెళ్ళి అక్కడ ఒక 4-5 అవర్స్ మనకి ట్రైన్ 4-5 అవర్స్ పడుతుంది పోవడానికి. సో పోయి ట్రైన్ రావడానికి ఒక్కసారి ట్రైన్ రాగానే ఇంకా ఎక్కేసి సికింద్రాబాద్కి స్టార్ట్ అవ్వడం అంతే. ఇంకా రైట్ డన్.